శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నారు. అందుకని పూర్వకాలంలో ఉజ్జయిని మహానగరంలో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ రాజుగారికి ఈ వేదాలు ఇవన్నీ కూడా గౌరవము, అలాగే ఆ వేదాలన్నా సరే బాగా ఇష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ఆ కుమార్తెకు కూడా విద్యావతి అనే ఒక పేరు పెట్టి ఆ కుమార్తెకి కూడా ఈ వేదాలు ఇవన్నీ కూడా నేర్పించేలా చేస్తాడు రాజుగారు. ఆ రాజుగారికి కుమార్తెకి వివాహం చేయాలి అని ఒక సంకల్పం అయితే ఉంటుంది. మరి కుమార్తె ఏమైనా మామూలు సామాన్యురాలా అంటే మామూలు సామాన్యురాలు కాదు. ఈ వేదాలు ఇవన్నీ కూడా బాగా అభ్యసించి ఉంటుంది కాబట్టి తనకి తగిన వరుణ్ణి వెతకాలి అని పండితుడిని సంబంధం వెతకమంటాడు రాజుగారు.